హాయ్ హలో గాయ్స్. ఇప్పుడు మా పొలంలో టమోటాలు తెంపుతున్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి వాళ్ళ ఫీలింగ్ ఏంటో తెలుసుకుందాం. మా తోటలో ఇప్పుడు ఈమె ఉంది కదా, ఈమె మా చిన్నప్పటి నుంచి వర్క్ చేసింది. ఆ అవ్వనే పలకరిద్దాం ఇప్పుడు. అవా ఇక్కడ చూడు, హాయ్ చెప్పు. పేరేం పేరవా? నా పేరు ఉన్నోరక్క. టమాటాలు పీకుతామమ్మా మేడమ్మా. టమాటాలు విస్తారా? రేట్ ఉన్నాయా? రేట్లు లేవమ్మా, 100 రూపాయలు 150 రూపాయలు అంటే వేస్టేనా ఇవి టమాటాలు? అమ్మా టమాటాలు. బాయ్ చెప్పు. బాయ్ అమ్మా. చూసారు కదా అవ్వ ఫీలింగ్. ఇప్పుడు ఇవి తెంపిన తర్వాత ఇలా బాక్స్లో గ్రేడింగ్ కూడా వీళ్ళే చేస్తారు. సో ఇవైతే మేము వసూర్ మార్కెట్కి అయితే పంపిస్తున్నారు. బట్ కాస్ట్ అయితే లేవు. కాస్ట్ ఉంటే కొంచెం బెటర్. కాస్ట్ అయితే ఏం లేవు. బట్ ఇంకా మా డాడీ వాళ్ళు ఫార్మింగ్ చేసి వాళ్ళంతా కష్టపడి, సో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని చెప్పి. సో అందుకే దాన్ని వదిలేయకుండా తెంపి మార్కెట్కి అయితే పంపిస్తున్నారు. జస్ట్ అది వర్కర్స్కైనా డబ్బులు వస్తాయి కదా అట్లీస్ట్, లేదా దానికి మేము పెట్టిన పెట్టుబడి అయినా వెనక్కి వస్తుందేమో అని చెప్పి మా డాడీ పంపిస్తున్నాడు. కానీ అంత అయితే అమౌంట్ రావట్లేదు. కాకపోతే ఇంకా తోటలో అలాగే వదిలేయలేక వాళ్ళు తెంపుతున్నారు. కాస్ట్ అయితే లేవు. ఈ ఇయర్ మా డాడీ టమాటాల వల్ల లాస్ అయితే వచ్చింది ఈ టమాటాల వల్ల. సో అందుకని చెప్పి నెక్స్ట్ టైం మా డాడీ ఏం చేస్తున్నాడంటే, అటు సైడ్ కనిపిస్తుంది కదా అక్కడ ఫ్యాన్, అది కూడా మాదే. అక్కడ వేసారన్నమాట. ఏంటది, శనక్కాయలు వేసాం, గ్రౌండ్ నట్స్. సో నెక్స్ట్ ఇంకా ఒక సైడ్ గ్రౌండ్ నట్స్ వేసారు, ఒక సైడ్ వచ్చేసి మొక్కజొన్న పెట్టారు. సో ఆ మొక్కజొన్న వీడియో కూడా చూపిస్తాను మీకు. ఇంక అంతే కదా, టమాటాలు రానప్పుడు ఇంకేం చేస్తారు, వేరే చూస్ చేసుకున్నారు వాళ్ళు అలాగా. సో మా మమ్మీ ఇంట్లోకి తెంపు అంటే తెంపుతున్నాను వెజిటేబుల్స్. జస్ట్ ఒక లైన్లో పెట్టారనమాట. సో వాళ్ళైతే చాలా న్యాచురల్గా మంచి తింటారు అసలు. మనకైతే అట్లా అన్నీ కొనుక్కోవాల్సిందే ఇట్లా సిటీలో. సో మా మమ్మీ అట్లా పెంచుకుందనమాట ఒక లైన్లో అన్ని కూరగాయలు అవన్నీ. సో ఇంకా అదే మా మమ్మీ ఫ్రెండ్, మా డాడీ ఫ్రెండ్ చూసారు కదా, మైకి దాని పేరు. కానీ దాన్ని బిట్టు పిట్టు అని పిలుస్తారు. సో వీళ్ళైతే గ్రేడింగ్ చేస్తున్నారు. కాకపోతే అవి చాలా వేస్ట్ అయిపోతున్నాయి. ఏం చేయలేం కదా ఇంకా కాస్ట్ లేనప్పుడు. సో కాస్ట్ నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాడు అంతే మా డాడీ. ఇదైతే మునగాకు మా తోటలో ఉంది. సో హెల్త్కి చాలా మంచిదని చెప్పి మా అమ్మ చేద్దామా అనుకున్నాం. బట్ మా తమ్ముడికి ఇష్టం లేదు. నేనైతే చేయమని అడిగాను, అందుకే అమ్మ వాళ్ళు తెంపుతున్నారు. అవి జస్ట్ లీవ్స్ అన్నీ తీసుకొని వెళ్ళి ఒక క్లాత్లో పెట్టిన తర్వాత మార్నింగ్ మొత్తం ఆకులన్నీ రాలిపోతాయి. ఆ స్టెమ్ అంతా అలాగే ఉండిపోతుంది, ఆ కొమ్మలన్నీ. బాగుంది. మా నాన్నమ్మ చిన్నప్పుడు చేసేది నేను చూసాను, అప్పుడు సరిగా తినలేదు. సో అందుకే ఇప్పుడు అమ్మని అడుగుతున్నాను చేసి ఇవ్వని. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో హెల్త్ కావాలి కదా మనకి మంచిగా. సో అందుకని చెప్పి మా తమ్ముడు కొమ్ము పీకంటే పెద్దది, చాలా పెద్ద కొమ్మలే పీకేస్తున్నాడు. చెప్పాను కదా నేను మీకు ఇందాక, మొక్కజొన్నలు అయితే పెట్టాము అని చెప్పి. అది అదే అక్కడ కొబ్బరి చెట్టు ఉంది కదా, కొబ్బరి చెట్టులో టెంకాయలు ఉన్నాయని అమ్మని అడుగుతున్నాను. అమ్మ లేవు, ఒకటో కొన్నే ఉన్నాయి అని చెప్తుంది. సో దీనికి మందు చల్లాలి ఇంకా అని చూస్తూ ఉందన్నమాట. ఈవినింగ్ వచ్చాం జస్ట్ అలా చూద్దామని చెప్పి. మందు చల్లాలి, ఇవేమో తింటున్నాయంట పురుగులు. ఇదో ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు, వాటికి కూడా మందు కొట్టాలి, ఆకులన్నీ ఇలా అయిపోతున్నాయి అని చెప్పి మాట్లాడుతుంది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత దాని గురించి నాన్నతో డిస్కస్ చేశాము. అమ్మ చేసింది, దాని గురించే చూపిస్తున్నాను అనమాట. వీడియో కూడా తీస్తున్నాను మొక్కజొన్నలు. సో అదే చెప్పాను కదా మా అమ్మ మా నాన్న ఫ్రెండ్ అని, దాంతోనే వాళ్ళు మంచిగా ఉంటారు. ఇదే మాదంతా ప్లేస్, అదే మొక్కజొన్న తోట. ఇది ఇంకా ఒక 1 మంత్ లోపే అయినట్టుంది పెట్టి, ఎక్కువ డేస్ కూడా కాలేదు. సో అది కూడా అక్కడున్న లీవ్స్ ఇవేం తినకుండా కింద గడ్డి ఉందన్నమాట. ఆ గడ్డి చాలా మంచిగా తింటుంది అది. అసలు ఎక్కడున్నాడు మా పిట్టోడు అని అడుగుతున్నాను. అదే అమ్మ కింద ఉన్నాడు, కనిపించేది వీడియోలోకి. ఆ చెట్లు అడ్డం ఉన్నాయని చెప్తుంది. సరే నేను ముందుకు వెళ్తా, ఆగు కనిపిస్తుంది అని చెప్తున్నా నేను. అదే వాయిస్ ఓవర్. అక్కడ గాలి ఎంత వస్తుందని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంతే. అదెంత మంచిగా అసలు అక్కడున్న మొక్కజొన్నలు అసలు తినకుండా గడ్డి మాత్రమే తింటుంది. ఎన్నిసార్లు చూయించినా జస్ట్ అలా కొరకడానికైతే వెళ్ళింది కానీ బట్ అయితే తినలేదు, గడ్డి మాత్రమే తింటుంది. చాలా బాగా అనిపించింది నాకు. ఎంత గడ్డి ఉన్నా అది తినకుండా కింద ఉన్న గడ్డి మాత్రమే తింటుంది. అది కొన్ని ఫుడ్సే తింటుంది స్పెసిఫిక్గా, కొన్ని తినదు అసలు. చిన్నపిల్లలు అలుగుతే ఎలా ఉంటుంది అలాగే చేస్తుంది అది కూడా.
దానికి ఒకసారి ఏమైనా వద్దు అనిపిస్తే ఫుడ్ మిల్క్ కూడా మా బాటిల్లో పోసి ఇచ్చినా ఇంకొకసారి వద్దనుకుంటే అది తాగదు, మేము ఎన్నిసార్లు పెట్టినా. సో అది చాలా బాగా నచ్చింది దాంట్లో. బట్ కాకపోతే అది ఇది మా అమ్మ ఫ్రెండ్. ఏం పేరు మీద దాని పేరు? బిట్టు బిట్టు. పిట్టు బిట్టు పిట్టుని బిట్టు అంటుంది. బిట్టు గడ్డి తినరా అంటే మనుషుల మీద ఎక్కి కూర్చునిద్ది ఇది. రే హాయ్ చెప్పు, కాలుతో చెప్పు. కాలుతో చెప్పాలా, మూతితో చెప్తున్నావు. చెప్పాను కదా మేము శనక్కాయ వేసామంటే అదే గ్రౌండ్ నట్స్. ఇదే అది మా నాన్న లైన్స్ వేస్తున్నారు. సో ఇది మార్నింగ్ తెచ్చుకున్నారు వాళ్ళతో పాటు మా తమ్ముడు మా నాన్న. అది మార్చేటప్పుడు గన్నులు అది ఎగురుతూ ఎంజాయ్ చేస్తున్నారు. చూసారు కదా, అది మా తమ్ముడు కింద లాగుతున్నాడు అనమాట. అది కిందకి దిగు అని చెప్పి, కానీ అది దిగట్లేదు. మా డాడీకి మేము చెప్పాము నువ్వు పట్టుకోకు అని చెప్పి. మా అమ్మ దిగు అని చెప్తుంది, కొట్టడానికి వెళ్తుంది, అయినా అది దిగట్లేదు. సో అది మా డాడీకి చాలా అలవాటు అయిపోయింది. కనిపించకపోతే కూడా అరుస్తుంది అన్నమాట వచ్చేదాకా ఎక్కడికి వెళ్ళినారని. ఎవరైనా అలాంటి జెంట్స్ కనిపిస్తే నాన్న వాళ్ళ ఏజ్ ఉన్న వాళ్ళు అరుస్తుంది అనమాట. సో అది కిందకి మేము ఎంత చెప్పినా దిగట్లేదు. మా నాన్నని అడుగుతుంది పట్టుకో పడిపోతా అన్నట్టు. మా నాన్నకు మేము చెప్తున్నాం నువ్వు పట్టుకోకు, అది ఉంటుందా కిందకి దిగేస్తుందా చూద్దామని చెప్పి. మేము ఎంత ట్రై చేసినా, ఎంత దిగమని దానికి పట్టుకోకు అని చెప్పకపోయినా అది దిగట్లేదు. సో అలా ఫైనల్గా అదైతే కూర్చోడానికి ట్రై చేస్తుంది, కానీ కిందకి జారిపోతుంది. అయినా పడదు అది. చూడండి ఎలా చేస్తుంది అసలు. మేము కూడా చిన్నప్పుడు అలా ఎక్కువ మేము మా డాడీ పైన అంతగానం చేస్తుంది అది. మా అమ్మ దిగు దిగు అని చెప్తుంది, అయినా దిగట్లేదు. ఫైనల్గా అయితే కూర్చుంటుంది అది. చూసారా చూసారా, పడిపోతానన్న భయం ఉన్నప్పుడు అట్లా చూస్తుంది అది. ఫైనల్గా అయితే కూర్చుంది. అలా చూస్తుంది మొహం, ఎందుకు పట్టుకోలేదు నన్ను అన్నట్టు మేమందరం తిడుతున్నామని. అసలు ఎంత ప్రేమ చూపిస్తుంది కదా అసలు. మీరు కూడా ఇలాంటి పెట్స్ని అయితే పెంచుకుంటున్నారా? సో ఏదో ఒక పెట్ అయితే ఉండాలి. బట్ మీరు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నేమ్ అమ్మూస్ వరల్డ్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మూస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. స్కిప్ చేయకుండా చూడడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే. ఓకేనా? ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి.